యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటి వరకు విన్నది వెబ్సైట్లు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నిజంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే మనకు ఒక ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. వాళ్ళ వల్ల అయింది అంటే ఇందాక మేడం చెప్పినట్లు మా వల్ల కూడా అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎస్ ఆర్ నో? సో థ్యాంక్ యూ అండి. నా పేరు చిరంజీవి అండి, మిస్సెస్ శ్రీలత. వెస్టీజ్ కంటే ముందు చెప్పారు కదా, నేను ఒక CCIలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈరోజు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ వెస్టీజ్లో ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే మా ఆవిడ ఐఎస్ మీ మీద కరెక్టే రిజైన్ చేశాను. ఎందుకంటే మా ఆవిడ డెలివరీ అయినప్పుడు మాకు ఇద్దరు అమ్మాయిలండి. చిన్న పాప ఎస్ ఆఫ్ కోర్స్ చిన్న పాప పుట్టినప్పుడు నేను కర్ణాటకలో ఉంటున్నాయి. సార్ మా ఆవిడ డెలివరీ అయితే నేను ఇంటికి వెళ్ళాలి, నాకు లీవ్ కావాలని అడిగాను. మా సార్ అన్నారు, చిరంజీవి గారు వర్క్ ఉంది, కుదరదు, 4 రోజులు ఆగిన తర్వాత వెళ్ళండి అని అన్నారు. సో నా బాధ ఏంటంటే నాకు ఫస్ట్ టైం పాపనే, అంటే నాకు పాప అంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఏమి కొడుకు కావాలని కోరుకుండే. ఫస్ట్ టైం పాప వచ్చింది, నేనేమన్నా మన చేతుల్లో లేదు కదా. సో ఎవరైనా భగవంతుడు ఇచ్చిండు, హ్యాపీ. అయితే అప్పుడు కొద్దిగా ఫీల్ అయింది. సెకండ్ టైం కూడా పాప అని అంటే ఈమె ఎట్లా బాధపడుతుందో, నేను దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో నేను మా సార్ని లీవ్ అడిగితే 4 రోజులు ఆగి పంపించాను. సో అక్కడ నుండి వచ్చేటప్పుడు ఆ బస్సులోనే అనుకున్నానండి నేను. సో ఇప్పుడు నా టైం ఎవరి కంట్రోల్లో ఉంది? నా బాస్ కంట్రోల్లో ఉంది. ఇది కాదు నాకు కావాల్సింది, నా టైం నా కంట్రోల్లో ఉండే అవకాశం ఇస్తే బాగుంది కదా అనేటువంటి ఆలోచన వచ్చింది. సో నేను ఇప్పుడైతే ఈ విషయం గుర్తు చేస్తున్నాను అంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే నాకు ఆ రోజు ఆ ఆలోచన వచ్చింది కాబట్టి నా ఆలోచనకు తగ్గట్టుగా ఈరోజు వెస్టీజ్ అనేటువంటి అవకాశాన్ని నాకు పంపించారు అనిపిస్తుంది. ఈరోజు 24 hours మా కంట్రోల్లోనే ఉన్నాయండి. హ్యాపీగా చాలా మంది ఉదయం లేచిన వెంటనే హరిబరిగా టిఫిన్లు పట్టుకొని బయలుదేరుతా ఉంటే నేను హ్యాపీగా నా పిల్లలకు నా చేతితో అన్నం తినబెట్టి లారాన్ని తోలస్తా అని చెప్పేసి స్కూల్లో డ్రాప్ చేసి వస్తా ఉన్నాను. బాగుంటుందా? బాగుంటుందా? సో చాలా మందికి డౌట్ వస్తుంది, అరే ఏ పని చేయడా అనుకుంటా ఉంటారు, అంతే కదా. సో చాలా మంది అనుకుంటారు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటారు, ఏం పని చేయరు, వీళ్ళకి ఇన్కమ్ ఎట్లా వస్తూ ఉంటుంది అనుకుంటా ఉంటారు. కానీ ఆ పని మేము ఎప్పుడో పూర్తి చేసిన అనే విషయం మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? సో ఇలా మేము అనుకున్నాం ప్రారంభంలో. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మేబీ కొత్త వాళ్ళకు మాలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి. మేము అనుకున్నాము ప్రారంభంలో ఈ బిజినెస్ చేస్తున్నామంటే మా ఇంట్లో వాళ్ళు కోపడుతున్నారు. అయితే మేమే అనుకున్నాం అంటే దానికంటే ముందే, వాళ్ళు తెలియడానికంటే ముందే మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దూరంగా చేద్దామని అనుకున్నాం, వాళ్ళకి తెలియకుండా చేద్దామని అనుకున్నాం. బట్ అది అవుతుందా? అవ్వదండి. సో తెలిసిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదే విధంగా మా అన్నయ్య, మా అక్క వాళ్ళు అందరూ తిట్టారు, మీరు చదువుకున్నావు, బుద్ధి లేదా, ఉద్యోగం వదిలిపెట్టి తప్పు పేస్ట్ అంటున్నావు అని చెప్పేసి అన్నారు. నిజం సార్. సో నేను ఏంటంటే మా అన్నకి నాకు చాలా రెస్పెక్ట్ అండి. మా నాన్న కంటే కూడా నేను ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాను మా అన్నయ్యకి. అలాంటి మా అన్నయ్య చాలా సందర్భంలో తిట్టిండు. ఆయన తిట్టిన ప్రతిసారి నేను మెల్లగా నవ్వుకుంటే అక్కడ నుంచి జారుకునేది, ఇలా మెల్లిగా 14 నుంచి 20, 20 నుంచి 30,000 వచ్చినాయి. 30,000 రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే కొద్దిగా ధైర్యం వచ్చింది. ఎందుకంటే 30,000 అంటే చిన్న ఇన్కమ్ కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. అట్లా కాకతీయ యూనివర్సిటీలో మా బ్రదర్ ఉంటారండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజు అని. ఆయనకి బిజినెస్ గురించి ఫోన్లో చెప్పిన, అన్న ఒక మంచి అవకాశం ఉన్నదే, నువ్వు నేను కలిస్తే చాలా మందికి ఈ అవకాశాన్ని ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు ఏంటిది రాదు అని అడిగాను. అన్న వెస్టీజ్ ఒక అవకాశం ఉంటే చాలా బాగుంటుంది అంటే ఏముంటుంది అన్న అంటే ఇంట్లో వాడుకుంటే అటువంటి అటెండ్ ఇప్పుడు సపరేట్ ప్లేస్ పడుకుని తిరగమంటున్నా అన్న. కాకతీయ యూనివర్సిటీలో నాకు కొద్దిగా ఇమేజ్ ఉన్నదా, నేను దాన్ని డ్యామేజ్ చేసుకోలేను అని చెప్పాను. చాలా హోప్ ఉండే వస్తాడేమోనని. సరే అని చెప్పేసి కొద్దిగా బాధపడుకుంటూ ఎవరికి ఫోన్ చేసినాం? అప్లైన్ కంటే అవ్వలేనుగా. మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలా? అప్లైన్ ఫోన్ చేయాలి. కానీ మనం ఎవరికి ఫోన్ చేస్తాం తెలుసా? టీంకి ఫోన్ చేస్తాం, లైఫ్ లైన్ ఫోన్ చేస్తాం, అవునా కదా? అట్లా కాదండి. అప్లైన్ ఫోన్ చేస్తే అప్లైన్ ఏమంటాడు? పర్లేదు సార్ నెక్స్ట్, సింపుల్గా చెప్తారు అప్లైన్ సార్, పర్లేదు సార్ నెక్స్ట్, నో ప్రాబ్లం, ఇంకా ఉన్నారు కదా భారతదేశంలో. అలా నెక్స్ట్ 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 అనుకుంటూ పోతా ఉంటే నా చెక్ కూడా మెల్లిగా 30 నుంచి 40, 40 నుంచి 50,000 వచ్చింది. ఇందాక మా మేడం చెప్పినట్లు ఆ 50,000 వచ్చిన తర్వాత ఆ చెక్కును ప్లస్ కార్ ఫండ్ వచ్చే వరకు ఒక 15 లక్షల కార్ను తీసుకున్నాం. ఈ కారు చెక్కు 2 స్టేటస్ పెట్టుకున్నాం. స్టేటస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ చుట్టనే చూసిండుగా, మా అన్నయ్య చూసిండు. అన్నయ్య కంటే ముందు మా వదిన చూసింది. మీ తమ్ముడికి ఫోన్ చేయి, మీ తమ్ముడికి ఫోన్ చేయి అని చెప్పేసి మా అన్నయ్య ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, తమ్ముడు కంగ్రాచులేషన్స్ రా, సూపర్, అనుకున్న సాధించిన కదా, గ్రేట్ రా, నిజంగా కంపెనీ ఇచ్చింది కదా మీ 50,000 వస్తాయా? ఒక్కసారి మెసేజ్ ఇవ్వం.
ఆ మెసేజ్ మాకు పంపినాము. పంపిన తర్వాత సూపర్ గ్రేట్ గా తమ్మి ఇక నా ఆధార్ కార్డు కూడా పంపిస్తున్నారా, చేద్దాం నేను చేద్దాం సీరియస్గా చేద్దాం, నా ఆధార్ కార్డు కూడా పంపిస్తున్నాం, నాకు వెరిఫికేట్ చేయమని ఈరోజు నాతో జర్నీ చేస్తున్నాడు. లైఫ్ టైం కార్ ఫండ్ వచ్చిందండి. ఆయన ద్వారా ఇక్కడే శాతవాహన యూనివర్సిటీలో కూడా మా ఇంకొక మిత్రుడు బిజినెస్లో స్టార్ట్ అయ్యారు. ఇలా చూస్తే ఈరోజు నాకు ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, వ్యవసాయం చేసుకున్నటువంటి కూలీలు అంటే ఎక్కువగా మెజారిటీ హౌస్ వైఫ్స్. సో ఎవరైనా చేయొచ్చు. బాగుందా లేదా? బాగుందా లేదా? సో చాలా హ్యాపీగా చిరగా దొరికేలాగపోతున్నామండి. ఏం కావాలి చెప్పండి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ రాదండి. చాలా మంది చచ్చిపోతున్నారు, నిజంగా చెప్తున్నారు కదా, చాలా మంది చచ్చిపోతున్నారు. చాలా అవకాశం ఉంది వెస్టీజ్లో, ఇది మాత్రం అర్థం కాదు. సో నిజంగా ఇందాక మేడం చెప్పారు, అసలు విమానాన్ని నాకు ఇంకా బాగా గుర్తు. 7th, 8th, 9th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్కి మా ఇంటికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పొలాల దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ చిన్నప్పుడు ఆ బుక్స్ కనీసం బ్యాగ్ కూడా ఉండేది కాదు. భుజం పైన బుక్స్ పెట్టుకొని స్కూల్కి వెళ్తా ఉంటే పైన ఉండేటువంటి ఆ విమానం సౌండ్ వచ్చినప్పుడు ఆ ఎండకు అది కనబడకపోతే ఆగి చేతులు అడ్డం పెట్టుకుని అదే అట్లపోతుందా అనేటువంటి ఆ రోజులలో నుంచి ఈ రోజు విమానం ఎక్కగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ అండి. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. ఆ ఫీల్ నేను అనుభవించాను కాబట్టి ఫీల్ అవుతూ చెప్తున్నాను. అది ఇప్పుడు సినిమా చెప్పిన వాళ్ళకి, సినిమా విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ సార్ మా. సో చూసినటువంటి వాళ్ళు ఫీల్ అవుతూ చెప్తా ఉంటారు, విన్న వాళ్ళు నువ్వు కొట్టుకుంటూ వింటూ ఉంటారు. సో మరి మీరు ఎట్లా వింటున్నారో నాకు తెలియదు కానీ 100% నేను ఫీల్ అవుతూ చెప్తున్నాను. సో మనకి థాయిలాండ్కి వెళ్ళొచ్చాను. అండ్ అదేవిధంగా దుబాయ్ దోహాకి వెళ్ళొచ్చాను. అండ్ రీసెంట్గా లాస్ట్ మంత్ 17th సింగపూర్, మలేషియాకి వెళ్ళొచ్చాను. సో ఫస్ట్ టైం క్రూజ్ షిప్లో ఎక్కినప్పుడు అమ్మో 13 అంతస్తుల షిప్ అనుకున్నా దుబాయ్లో. మరి రీసెంట్గా మళ్ళీ సింగపూర్ పోయినప్పుడు 13 కాస్త 19 అయింది. 13 కాస్త 19 అంతస్తుల షిప్ అండి. సముద్రంలో 4 రోజుల జర్నీ మేనేజ్మెంట్తో ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఒక్క ఫ్లోర్లో 800 రూములు. ఆ షిప్లో ఒక్క ఫ్లోర్లో 800 రూములు. అట్లాంటి 19 ఫ్లోర్లు ఉన్నాయి. వస్తుందా? జీవితంలో ఎక్కగలుగుతామా? చూడండి ఒకసారి వెస్టీజ్లో ఉంటే ఎక్కగలుగుతాం, వెస్టీజ్లో లేకపోతే లేదండి. ఎందుకంటే ఈరోజు ₹1,00,000 పెడితే నా పిల్లగాడి ఏమైతే ఫీజుకి అయిపోతుంది, సో ఇంట్లో ఖర్చుకి అయిపోతుంది, ఏదో రకంగా అనుకునే వాళ్ళు. బట్ ఈరోజు గౌతమ్ కాలేజ్ సార్ మనం ఫ్రీగా తీసుకెళ్తా ఉన్నాం. ఎస్ సార్. సో అలా ముందుకు వెళ్తా ఉన్నాం మెల్లిగా.